నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి ఎవరూ నగదు కలిగి ఉండరాదు. రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి శ్రేయోభిలాషులుగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత పాలకవర్గం మరియు సిబ్బందిపై ఉందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలలో సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయం నందు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఆయనకు మద్దతు తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన దగ్గర నుండి ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం మరియు సిబ్బంది మొత్తం ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అందరూ ఓటింగ్ సరైన పద్ధతిలో వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా నేడు సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కాంతారావు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున అలాగే కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది దానికి సంబంధించినటువంటి మిగతా ఏజెంట్లు కానివ్వండి తదితర సభ్యులందరూ కూడా పాల్గొని ఓటింగు సరైన పద్ధతిలో పోల్ చేసి వారిని గెలిపించాలనే పట్టుదలతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది యావత్తు కూడా తర్వాత ఈ పాలకవర్గం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా మొత్తంగా ఏకగ్రీవంగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము. దాదాపు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిన దగ్గర నుంచి అంటే 2001లో స్థాపించిన దగ్గర నుంచి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి చాలా అండగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడుగడుగున ఈ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉంటూ దీని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కె వాసుదేవనాయుడు, ఖలీల్, వెల్లినేని రాఘవరావు, గ్రంథి మల్లికార్జునరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. కాకతీయ బ్యాంకు వారి అన్ని సంస్థల నుంచి కూడా సుమారుగా 10 సంస్థలు ఈ బ్యాంక్ స్టాఫ్ని ఇక్కడ పిలిచి అలాగే పోస్టల్ స్టాఫ్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఆలపాటి రాజా గారికి మద్దతుగా ఈ రోజున ఎలా ఓట్ చేయాలి, అందరి కుటుంబాల్లో మిగతా వారు ఎవరైనా సరే ఉద్యోగార్థులుగా ఉంటూ బయట ఉన్నా కూడా వారందరినీ కూడా రేపు జరగబోవు 27వ తేదీన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి అందరినీ పిలిపించుకొని అందరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈ పార్టీకి మద్దతుగా అందరూ ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసి వారందరూ ఓటు వేయాల్సిందిగా రేపు రాజా గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇబ్బందులు ఉండేవాళ్ళు ఆదుకుంటారనే ఉదాహరణకి ఏమంటే చాలా చోట్ల ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అందరూ అన్ని చోట్ల ప్రచారాలు చేసి అన్ని మీటింగ్లు పెట్టారు. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరు 5 ఏళ్లలో బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఆ రోజుల్లో మన రాజా గారు ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా తెలుసుకుని
వాళ్ళ గురించి నేనున్నాను, మీరేం భయపడతాని ధైర్యించినటువంటి ఏకైక వ్యక్తి టైగర్ రాజా గారు. రాజా గారు అలానే మనోహర్ గారు ఒక మినిస్టర్ గారు ఉంటారు, రెండో మినిస్టర్ కూడా వస్తారని ఆశిస్తూ తప్పకుండా వస్తారు కూడా. అలానే కేంద్ర మినిస్టర్ కూడా మన ఎంపీ గారే ఉన్నారు. కాబట్టి మన తెనాలికి చాలా అదృష్టవంతులు మనం అందరం. తప్పకుండా మన తెనాలి డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ రైల్లో రవాణా అవుతున్న గంజాయిని తెనాలి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి రవాణా అవుతుందని రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దానితో శనివారం సాయంత్రం రైలు తెనాలి వచ్చినప్పుడు వారు తనిఖీలు చేశారు. ఒక బోగీలో 4 సంచులను గుర్తించి వాటి గురించి ఆరా తీస్తే అవి ఎవరివో తమకు తెలియదని ప్రయాణికులు తెలిపారు. దానితో వాటిని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ గోపాలకృష్ణ ఆర్ఐ రఫీ సమక్షంలో తెరవగా వాటిలో 23 కేజీల గంజాయి ఉంది. సరుకును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటాద్రి, ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. సాయంత్రం 4:10 సమయంలో జీఆర్పీ రైల్వే ఐజీ గారు మోహన్ రావు సారు మరియు జీఆర్పీ ఎస్పీ గారు విజయవాడ రాహుల్ దేవ్ సింగ్ గారి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గుంటూరు జీఆర్పీ డిఎస్పీ గారు అకేశ్వరరావు సారు ఆధ్వర్యంలో నేను మా తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గారు వారి టీము, ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 7, 8, 9, 10 బోగీల్లో 4 బ్యాగులు, వాటిలో 23 ప్యాకెట్లున్న గంజాయి, సుమారు 23 కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్లని సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ప్రెజెన్స్లో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రైన్స్ ద్వారా గాంజా మరియు అక్రమ మత్తు పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము. అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ, చైన్ స్నాచ్ని కానీ, ఏదైనా ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము. ఏ ట్రైన్స్లో ఏ విధంగా గత సంవత్సరంలో కూడా ఏ విధంగా నేరాలు జరిగినాయి, ఏ విధంగా ఏ పద్ధతిలో ఏ సమయాల్లో ఏ ట్రైన్లో దొంగతనాలు జరుగుతున్నాయో వాటి మీద వాటిని అనలైజ్ చేసి వాటి ప్రకారం స్ట్రెంత్ పెంచి మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దొంగతనాలు అదుపు చేయవలసిందిగా ఐజీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం. 23 కేజీలు కాబట్టి మనం అనుకోవడం ఒక 50,000 వరకు ఉండొచ్చు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సరైన ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదు కలిగి ఉండరాదని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి అన్నారు. పరిమితికి మించి నగదు తీసుకువెడితే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద ఆ నగదుని జప్తు చేస్తామని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి అన్నారు. అలానే అనుమతి, ఆధారం లేకుండా బంగారం, వెండి వంటి ఆభరణాలు, ఎన్నికల ప్రచార సామగ్రి, ఓటర్లను ప్రలోభపెట్టే ఏ ఇతర సామగ్రి రవాణా చేయరాదన్నారు. అలా చేస్తే వాహనాల అనుమతులు రద్దు చేసి కేసులు పెడతామని హెచ్చరించారు. సాయి సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుండి ప్రతి నెల మొదటి ఆదివారం సుమారు 500 మందికి అన్నప్రసాద వితరణ మెయిన్ రోడ్లో ఉన్న తారా కలెక్షన్స్ వద్ద నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి డీఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కేసీ చందన సోదరులు, విపి చందన కన్వీనర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా సభ్యులు నితిన్ చందన, సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఎం పూర్ణ, పూజ, నందకిషోర్, మురళి, పావని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరికీ భోజన ప్రసాదము కొత్తగా కూర్చుని భోజనం చేయవలసిందిగా ప్రార్థన. ఏ ఆహారం కావాలో ఆ ఆహారంనే వెనకాల ఉన్నవారికి దారిగతంగా వాహనదారులకి ఇబ్బంది కలిగించకండి. తెనాలి శ్రీ సాయి సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి నన్ను వీరు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయి సేవ సమితి వ్యవస్థాపకులు చాందనా గారు చెప్పిన విధానం ప్రకారం ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుందని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమం. అలాగే తెనాలిలో ఉన్న సాయి భక్తులను వీరు ఓన్లీ తక్కువ ధరకే టికెట్ వసూలు చేసి షిరిడి తీసుకెళ్ళి దర్శనం చేపించి తీసుకొస్తారని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వీరిని అభినందించడానికి ఈరోజు నేను ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారిని అభినందించడం జరిగింది. వీరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మొదటి ఆదివారం కానీ రెండో ఆదివారం కానీ సుమారుగా 450 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రతి నెలలో షిరిడి యాత్ర కూడా ఒకటి పెట్టుకున్నాము. శ్రీ చాందనా గారి ఆధ్వర్యంలో 4000 రూపాయలు తీసుకుని షిరిడి శనిసింగనాపూరు వ్రతము దర్శనం అన్నీ దాంట్లోనే వస్తున్నాయి. అలాగే రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయాలు ట్రైన్ ఎక్కిన కాడి నుంచి అన్నీ వారే చూసుకుంటున్నారు, వారే చేస్తున్నారు. టికెట్ రిజర్వేషన్ కానీ మొత్తం ఆయనే 4000 రూపాయలు ఇస్తే అన్నీ ఆయనే చూసుకుని తీసుకొస్తున్నారండి. అట్లాగే ఈ వేసవకాలం వస్తే మంచినీళ్ళ సదుపాయం కూడా ఒక 10-15 కాడ మంచినీళ్ళు ఇవి దాంట్లో వాటర్ అది కూడా మేమే సప్లై చేస్తున్నాము సలివేంద్రం లాగా. అట్లాగే ఏదైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఒకళ్ళకు ఇద్దరికి సంవత్సరానికి ఫీజులు కడతాం కానీ బట్టలు ఇవ్వటం కానీ అట్లాగే వృద్ధాశ్రమం ఒకటి ఉంది. దాంట్లో కూడా మేమే మొత్తం సాయి సేవా సమితి తరఫున వృద్ధాశ్రమం కూడా మెయింటైన్ చేస్తున్నామండి. ఇప్పుడు చిన్న విరామం.